ఇప్పుడు మనము ఎప్పుడూ వినని కథ, మహాభారతంలోని కథ తెలుసుకుందాం. ఒకసారి పాండవులు ద్రౌపదికి అందరికీ విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డిస్తుండగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఒక వరుసలో కూర్చుని ఉండగా ద్రౌపది వారికి వడ్డించటానికి రాగా ఆమెను ఎలాగైనా అవమానించాలని తలచిన దుర్యోధనుడు ఆమె దగ్గరికి రాగానే, "ఓ పాంచాలి, ఈరోజు ఎవరి వంతు?" అని అడిగాడు. ఆమె ఆ మాటలకు చాలా అవమానంగా భావించి అక్కడి నుండి కన్నీళ్లతో లోపలికి పరుగు పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు, "చెల్లి, నేను మొత్తం చూస్తూనే ఉన్నాను. నువ్వు బాధపడకు. నువ్వు వెళ్ళి వాళ్ళకు వడ్డించు." అదే ప్రశ్నను అతడు మళ్ళీ అడిగినప్పుడు, "దక్షుడి వంతు అని చెప్పు" అన్నాడు. ద్రౌపది సరే అని చెప్పి వెళ్ళి వడ్డించడంతో దుర్యోధనుడు, "ఏంటి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు?" అని అడిగాడు. అప్పుడు ఆమె దక్షుడి వంతు అని చెప్పగా వణికిపోతూ అక్కడి నుండి అవమానంతో లేచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వచ్చి, "ఏంటన్నా ఈ మాయ?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు తన భార్య అయిన భానుమతిని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఆమె పెళ్ళైనప్పటికీ కన్యగానే ఉండేది. ఆమె ఒకరోజు మునిని ప్రార్థించగా ఆయన ఒక మూలికని ఇచ్చి, "ఇది పాలలో కలిపి దుర్యోధనుడికి తాగించమని" చెప్పాడు. ఆమె పాలతో ఎదురు చూస్తుండగా దుర్యోధనుడు మద్యం సేవించి వచ్చి ఆమె ఇచ్చిన పాలను తాగకుండా కిందకి తోసేశాడు. అప్పుడు అటుగా వచ్చిన దక్షుడు అనే పాము ఆ పాలను తాగుగా ఆమెపై కోరికతో మానవ రూపంలోకి మారాడు. ఇది గమనించిన దుర్యోధనుడు తన భార్య పాతివ్రత్యాన్ని కాపాడటానికి దక్షుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. "నేను ఆమెపై కోరిక పెంచుకుని రాలేదు. ఆమె కలిపిన పాలలో ఉన్న వశీకరణ మూలిక వల్ల ఆమెను పొందాలని అనుకుంటున్నాను. నేను కిరాతుడిని కాను, కానీ ఆమె వశీకరణం వల్ల ఆమెని వదులుకోలేను. కనుక ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను. ఆమె నా పుట్టలో పాలు పోసి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె పాతివ్రత్యానికి ఎటువంటి కళంకం కలగకుండా ఆ రోజు నువ్వు కూడా ఆమెతో వచ్చి నాకు నమస్కారం చేసుకోవాలి" అని అన్నాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు దుర్యోధనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజు పుట్ట దగ్గరికి వెడతాడు. ఈ విషయం అతడికి, భానుమతికి, దక్షుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ పేరు చెప్పడంతో అవమానంగా భావించి పరుగులు పెట్టాడు అని వివరించాడు కృష్ణుడు. ఇదండి భారతంలో మనకు తెలియని కొత్త కథ. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.